భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ కెమిలాట్స్ గెస్ట్ హౌస్ లో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఇన్ఛార్జ్ ఉప్పల వెంకటరమణ మాట్లాడుతూ అశ్వారావుపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీదే విజయమని, బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని, అశ్వారావుపేట మున్సిపల్ చైర్పర్సన్ బీఆర్ఎస్ దే, అలాగే మహిళలకు కానీ, గర్భిణులకు కానీ, ముస్లింలకు కానీ అన్ని వర్గాల వారు కేసీఆర్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు మీ అండదండలు అందించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో ఏమి చేసిందో మీకు అందరికీ తెలుసునని, ఎన్నో వాగ్దానాలతో కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏం చేసిందో మీ అందరికీ తెలుసునని, మేము చేసిన అభివృద్ధి చూసి ఓటు వేయాలని అభ్యర్థించారు. మీరు భయపడి ఓటేయొద్దని, అభివృద్ధిని చూసి ఓటేయండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బెదిరింపులకు గురి చేస్తున్నారని, ఆయన భయపడొద్దని, వచ్చేది మన ప్రభుత్వం, ఇప్పుడు మున్సిపాలిటీలో మీ అండదండలతో 22కి గాను 22 గెలిచేది మనమే, చైర్పర్సన్ పీఠం ఎక్కేది కాసాని పద్మ అని ధీమా వ్యక్తం చేశారు. డబ్బులు ఇస్తే తీసుకోండి, ఓటు మాత్రం అభివృద్ధికి వేయండి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కారుకుల నాగభూషణం, మాజీ ఎమ్మెల్యే ముచ్చ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, మాజీ జెడ్పీటీసీలు రమణారావు, పద్మజ, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు జుజ్జూరి వెంకన్నబాబు, మాజీ ఎంపీపీ శ్రీరామ్మూర్తి, కోటగిరి సీతారామస్వామి, కాసాని చంద్రమోహన్, కాసాని నాగశేష పద్మ, భూక్య ప్రసాద్, పోతురాజు, శంఖ ప్రసాద్ రావు, జోగేశ్వరరావు తదితరులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆరు గ్యారంటీలకు నమ్మి కాంగ్రెస్ ఓటేసినందుకు మోసం చేసినారు కాబట్టి కారు గుర్తుకు ఓటేయడం ద్వారా మాత్రమే 6 గ్యారంటీలు అమలు చేయబడతాయి. అందుకోసం కారు గుర్తుకు ఓటేయాలి. ఇక్కడ ఉన్న ఈ పెద్ద మనిషి అహంకారానికి, ఈ పెద్ద మనిషి దౌర్జన్యానికి, ఈ పెద్ద మనిషికి డబ్బుతో ఉన్న అహంకారానికి దెబ్బ కొట్టాలంటే అశ్వారావుపేట ఓటర్లందరూ ఏకమై మమేకమై ఒక మనిషి అంటే దాన్ని ఏమంటారు, ఒక దీపం ఇంకో దీపానికి వెలిగించి మొత్తం పూర్తి స్థాయిలో రావాలి. కాబట్టి ప్రతి ఓటరు, ప్రతి ఉద్యోగి, కాంగ్రెస్ పార్టీ చేతిలో మోసపోయిన ప్రతి వర్గం ఒక్కొక్క మనిషి ఇంకొక మనిషికి సందేశం ఇచ్చుకోవడం ద్వారా ప్రతి మనిషి చుట్టూ సమీపంలో ఉన్న బంధువులు కూడా ఏకమై అశ్వారావుపేట మద్దతు నిలబడి ఈ దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేసి కారు గుర్తులు గెలిపించి అశ్వారావుపేట మున్సిపాలిటీలో పద్మ గారి నాయకత్వంలో అశ్వారావుపేటను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవడం కోసం బాటలు వేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. 8వ డివిజన్ పరిధిలో నుండి నిలబడ్డటువంటి పద్మ గారికి, మాజీ జెడ్పీటీసీ అక్క పద్మజ అక్క గారికి, పేరుకే దొరలు కానీ చాలా సున్నితమైన మనస్తత్వం కలిగినటువంటి రమణారావు గారికి, సీతారామస్వామి గారికి, జోగుబాబు గారికి, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో మొట్టమొదట మోసపోయినటువంటి జర్నలిస్టు మిత్రులకు, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. మిత్రులారా, మీరంతా బుద్ధిజీవులు, మేధో వర్గానికి చెందినటువంటి వారు. మిమ్మల్ని వారిచ్చిన హామీలలో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు అన్నారు. కానీ మిగతా అన్ని రైతు బంధు ఏమైంది, ఇవన్నీ ఏమైంది, తాటి గారు చెప్పిళ్ళు, మా అన్నలు చెప్పినారు. జర్నలిస్టులకు ఎక్కడున్న ఇంటి స్థలాలు ఇచ్చిల్లా. నేను చెప్పేదానికంటే కూడా మీరే మీ స్వీయ అనుభవంతో దయచేసి ఆలోచించమని విజ్ఞప్తి చేస్తా ఉన్న మిత్రుడు మీరంతా దాదాపు సుమారు 100 మంది దగ్గర ఉన్నారు. ఎందుకంటే 10 ఏళ్లలో మీరు కూడా చెప్తున్నారు.